యావత్ భారతదేశం అందరు టైట్ అయిపోతారు. ముందు చెప్పాలి. అండ్ ఆల్సో చట్టాలు కోర్టులు చేయకపోతే అండ్ ఆల్సో 4 years బ్యాక్ అనురాగ్ ఠాకూర్ గారు బ్రాడ్కాస్ట్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఆయన హైదరాబాద్ వచ్చారు ఏదో ఒక కార్యక్రమానికి. అప్పుడు ప్రెస్ కాన్ఫరెన్స్ పెడితే నేను కూడా వెళ్ళాను. నేను ఆ రోజు అడిగాను, కొన్ని మీడియా హౌసెస్ పార్టీ ఓన్డ్ మీడియా హౌసెస్ ఉన్నాయి. ఇప్పుడు పార్టీ అఫిలియేషను లేకపోతే ఒక ఐడియాలజీ అది వేరు, కంప్లీట్గా పార్టీ ఓన్డ్, పార్టీ అధినేతకే మీడియా హౌస్ ఉంటుంది. ఇలా కొన్ని ఉన్నాయి, వీటి విషయంలో మీరు ఏం చేయలేరా అని నేను అడిగితే మీలాంటి వాళ్ళు ఎవరైనా కనుక మాకు కంప్లైంట్ చేస్తే విల్ డూ సంథింగ్ అన్నాడు. ఐ థింక్ ద టైమ్ హ్యాస్ కమ్. ఎస్ ఐఎమ్ టేకింగ్ దిస్ అప్ అండి. ఐఎమ్ నాట్ గోయింగ్ టు లీవ్ ఇట్. అలా అనుకుంటారేమో, నోటికి వచ్చిన వాగుడు వాగుతా కూర్చుంటే మేమందరం నోరు మూసుకొని కూర్చుంటామనేది వాళ్ళ భ్రమ. For every action of yours, there are going to be consequences. Learn to grow up and face it. And I'm seriously recommending that he should be psychiatrically certified whether he is fit or not. For politics. Right. And one more thing అండి, ఇప్పుడు మీరు ఏపీ స్టేట్ విమెన్కి కానీ అమరావతి మహిళలకు కానీ రాష్ట్ర మహిళలకు కానీ మీరిచ్చే కాల్ ఏంటి? ఏపీ స్టేట్కి ఎవరు కాల్ ఇవ్వనక్కర్లేదు. అక్కడ ఉన్న నా ఆడపడుచులు అందరూ ఉన్నారు, సంబంధించిన మగవాళ్ళు కూడా ఉన్నారు, బాలకోటయ్య గారు లాంటి వాళ్ళు హూ ఆర్ ఫైటింగ్ కాన్స్టెంట్లీ. ఐ సెల్యూట్ దెమ్ అండ్ ఐ రెస్పెక్ట్ దెమ్. అండ్ వాళ్ళేమి నిస్సహాయాలు కాదు, అవసరం ఉంటే నేను వస్తాను. ఐఎమ్ దేర్ టు సపోర్ట్ దెమ్. ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడైనా ఏ అవసరానికైనా నేను నిలబెడుతున్నాను. ఐ హ్యావ్ గ్రేట్ రెస్పెక్ట్ ఫర్ మై సిస్టర్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్. అండ్ వాళ్ళకి నేను చెప్పేది ఒకటే, ఇది ఇక్కడ ఆగేది కాదు, ఇది అంతం కాదు, ఇది ఆరంభం. జగన్మోహన్ రెడ్డి లోటస్ పాండ్ కాదు, ఆ బురదలోకి దిగి బయటికి రావాలి నేను చెప్తాను. అంటే ఇది ఒక మూమెంట్గా ఉంటే తప్ప ఇటువంటి వాటి మీద ఒక తిరుగుబాటు ఇన్ ద సెన్స్, నేను మరీ హింసా రూపం కాదు కానీ ఇటువంటి వాటి మీద ఒక తిరుగుబాటు వ్యవహారం, డెమోక్రటిక్ తిరుగుబాటు రాకపోతే వీళ్ళల్లో మార్పు వచ్చేలాగా కనిపించట్లా. కొంతమంది మీలాంటి వాళ్ళు లీడ్ చేయాల్సిన అవసరం ఉందేమో అనిపిస్తోంది పార్టీలకు అతీతంగా. అఫ్ కోర్స్ దిస్ హెస్ నథింగ్ టు డూ విత్ పాలిటిక్స్. నేను ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఉన్న ఒక మహిళగా నేను చెప్తున్నాను, ఒక తల్లిగా, ఒక అక్కగా, ఒక చెల్లిగా నేను ఐఎమ్ ప్రొటెస్టింగ్. హూ ద హెల్, ఐ డోంట్ నీడ్ ఎనీబడీస్ పర్మిషన్ ఫర్ దిస్. అమరావతి రైతుల ఉద్యమంలో కూడా నేను వచ్చాను. దెర్ ఈజ్ అ కాజ్, ఇట్స్ అ పబ్లిక్ కాజ్. ఐఎమ్ అ పబ్లిక్ రిప్రజెంటేటివ్. ఇది నా బాధ్యత, ఇది నా ధర్మం, ఇది నా కర్తవ్యం. దట్ ఐ హ్యావ్ టు ఫైట్ అండ్ ఐ విల్. అండ్ వన్ లాస్ట్ క్వశ్చన్ బట్ నాట్ లీస్ట్ క్వశ్చన్ మేడం. ఇప్పుడు వాళ్ళు ఏ రైతుకైనా, అది కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా ఏ రైతు కుటుంబానికైనా వాళ్ళకున్న భూమి గర్భసంచితో సమానం. నేను నా తల్లి లాంటి వారు కాబట్టి చెప్తున్నా, నేను అంత ప్రేమగా అలాంటి ఇది వాళ్ళు ఆ భూముల్ని రాసిచ్చేశారు. ఎందుకు? రాష్ట్రం మొత్తానికి ఉపయోగపడే రాజధాని కావాలని రాసిచ్చేశారు. ఇలాంటి వాళ్ళతో వేషాలు అనిపించుకోవడానిక ఎంత కడుపు రగిలిపోతూ ఉంటుంది వాళ్ళకి. ఏమండి, అఫ్ కోర్స్ అండి, ఇవి రగిలే మంటలు, ఇవి ఆరని మంటలు, ఇవి ఆరవు. ఆయన వాడు తినే ప్రతి ఒక్క అన్నం మెతుకు మేము పెట్టిన భిక్షమే కదండి. మా రైతులు పెట్టిన భిక్షం, రోజు అన్నం తిని మెక్కి బలుస్తున్నాడే, అది మా రైతులు పెట్టిన భిక్షం. ఈ ఆడవాళ్ళు చేసిన భిక్షం, వాళ్ళు పెట్టిన భిక్షం ఎత్తుకుంటూ అడుక్కు తింటూ రోడ్ల మీద తిరిగి నాకు రక్షణ కలిగించండి అని మ్యా అని అనుకుంటూ తిరుగుతున్నాడు. ఈడికి భజంత్రీలు ఉన్నారే చుట్టుపక్కల, సజ్జలాను ఇంకెవరో అవును, వీళ్ళందరికి కూడా నేను హెచ్చరిస్తున్నాను, ఖబర్దార్, నువ్వు పెద్ద పోజులు కొట్టి ప్రెస్ ముందు మాట్లాడినట్టు కాదు. మీరు ఖబర్దార్, మీకు చెప్తామేంటో. మీ ఇంట్లో ఆడవాళ్ళ పైన నాకు జాలి, సహానుభూతి. పాపం, దే ఆర్ ఓన్లీ విక్టిమ్స్. వీళ్ళతో పాటు ఏలాడే విక్టిమ్స్ వాళ్ళు కూడా, వాళ్ళను కూడా మనము బయటికి తీసి వాళ్ళకి రక్షణ కల్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నెక్స్ట్ వీక్ ఎప్పుడో స్పెషల్ సెషన్ ఉన్నట్టుంది కదా, పార్లమెంట్ సెషన్.
ఐ బిలీవ్ మీరు ఈ అంశాన్ని పార్లమెంట్ లో స్పెషల్ సెషన్ అండి, అది పెట్టరు. పెట్టరా? నో, దిస్ ఇస్ జూలై సెషన్ ఉంది, పార్లమెంట్ మాన్సూన్ మాన్సూన్ సెషన్ సెషన్ ఉంది. జూలై 21st. ఆ. అవునండి, అప్పటికి వీళ్ళకి బుద్ధి వచ్చేటట్టు